ఒక సైడ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది, ఇంకొక సైడ్ వర్టిబ్రల్ ఆర్టరీ ఉంటుంది, అండ్ దాని మధ్యలో స్పేస్ ఇస్ లెస్ దెన్ 4 millimeters. ఈ 4 millimeter స్పేస్లో మేము ఎగ్జాక్ట్ యాక్యురసీలో స్క్రూ పెట్టాలంటే ది సేఫెస్ట్ వే టు డూ ఇట్ అండ్ ద మోస్ట్ యాక్యురేట్ వే టు డూ ఇట్ టుడే ఈజ్ విత్ రోబోటిక్స్. అండ్ సిమిలర్లీ స్పైన్ రోబోటిక్స్తో పాటు బ్రెయిన్ రోబోటిక్స్లో కూడా ది ఎబిలిటీ టు టార్గెట్ డీప్ సీటెడ్ లీజన్స్ with small holes to be able to take biopsy and matter. This can be done with almost 100% accuracy with a robot. Now, prior to this, ipudu human beings lo with experience or whatever, we can get, like Dr. Chaitanya said, we can get up to 96-97% accuracy. With the robot, we are looking at 99.9% accuracy. That is one thing. The second thing is when we are putting in multiple screws, there is substantial radiation both to the patient and to the surgical team. With the robot, that is completely avoided and the amount of radiation is very, very low. So there is a safety angle as well. And this kind of robotics is available in very, very few centers in the country. And in the Twin States, we are the first hospital that has got spine robotics in our hospital. So this meeting is being held just to give more awareness about spine robotics, about the safety of spine robotics, and how we are able to provide quality care at international levels right here in Hyderabad. ఇంకా మనకి ఇప్పుడు చిన్న పిల్లల్లో పర్టికులర్లీ 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పిల్లల్లో గూని అంటే స్కోలియోసిస్ వచ్చి బాగా వంగిపోయి బిగ్ డిఫార్మిటీస్ 120-103 కర్వ్స్ వచ్చి బాగా వంకరగా తయారయ్యి దాని వల్ల హార్ట్ లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పిల్లల్లో మనము మామూలుగా రోబోట్ లేకుండా మనం సర్జరీస్ చేసినప్పుడు టైం చాలా తీసుకుంటుంది. అంటే లైక్ 8 hours 9 hours కొన్నిసార్లు 12 hours కూడా పడుతుంది. బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనం ఇది 2-3 స్టేజెస్లో చేసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు ఈ రోబోట్ వచ్చిన తర్వాత యాక్యురసీ చాలా ఇంప్రూవ్ అయింది. మనకి టైం చాలా తగ్గుతుంది. అండ్ సార్ అన్నట్టుగా మన సవిత్ గారు అన్నట్టుగా రేడియేషన్ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఇంక్రీజ్ ప్రెసిషన్, లెస్ బ్లడ్ లాస్, లెస్ రేడియేషన్ అండ్ 100% యాక్యురేట్. ఇట్లాంటి అడ్వాంటేజెస్ వల్ల అట్లాంటి పిల్లలకు కూడా మనం ఈజీగా సర్జరీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత కూడా వెంటనే డిశ్చార్జ్ చేయొచ్చు. ఆ 2-3 స్టేజెస్ని మనం సింగిల్ స్టేజ్లోకి కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా పెయిన్ అవి కూడా తక్కువ ఉంటుంది. న్యూరలాజికల్ ఇంజురీ అవి కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సర్జరీ చేసిన వెంటనే మనం సిటీ స్కాన్ కూడా ఆపరేషన్ థియేటర్లోనే చేసి స్క్రూస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకెక్కడైనా ఇబ్బంది ఉందా, మనం ఏదైనా వర్టిబ్రా చిన్న పార్ట్ తీసామా, అన్నీ తీసామా, ఇంకేదైనా పార్ట్ తీయాల్సి వస్తుందా అని అక్కడికక్కడే చెక్ చేసుకుని కంప్లీట్గా మనం వర్క్ చేశాకే బయటికి రావచ్చు. ఇదివరకు ఏంటంటే చేసిన తర్వాత మనం సిటీ స్కాన్ చేసుకుని మళ్ళీ ఉందా లేదా చూసుకుని మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోనే రోబోట్తో పాటే సిటీ స్కాన్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం అక్కడే లైవ్లో చేసేసుకోవచ్చు. అండ్ పేషెంట్కి రిస్క్ కూడా చాలా తక్కువ వస్తుంది దీనివల్ల. సో ఈ అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఈ పిల్లలకి రోబోట్ అనేది ప్రస్తుతం ఒక అడ్వాంటేజ్ అయినా సరే మేబీ ఫ్యూచర్లో 5 years 10 years డౌన్ ద లైన్ ఇది మ్యాండేటరీ అయిపోతుంది. ఎందుకంటే దానివల్ల మనకి చాలా రిస్క్ తగ్గిపోతుంది అండ్ ఫాస్ట్ సర్జరీ చేయొచ్చు, బ్లడ్ లాస్ కూడా తగ్గుతుంది. సో I feel that in future, maybe 10 years down the line, it will become something like a very, very important thing, and it is mandatory for somebody to use a robot maybe in future for deformities. Itla pillallo vankarlu cheyadaniki. The other thing that the robot has a great use in is something called minimally invasive spine surgery. So traditional spine surgeries పెద్ద కోసేవాళ్ళు, at least 6 inches 8 inches incision వేసేవాళ్ళు, and మొత్తం ఇది ఇన్సిజన్ వేసిన తర్వాత స్పైన్కి ఇటువైపు అటువైపు మసిల్స్ ఉంటాయి. ఆ మసిల్స్ మొత్తం ఓపెన్ చేసి మసిల్స్కి డ్యామేజ్ చేసి సర్జరీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోబోట్తో పాటు మినిమలీ ఇన్వేజివ్ చేయొచ్చు. ఇన్ ద సెన్స్ ఏ ఇన్సిజన్ 6 inches ఇన్సిజన్ ఇప్పుడు స్మాల్ ఆల్మోస్ట్ 2 inch ఇన్సిజన్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చిన్న ఇన్సిజన్స్ పెట్టి మేము స్కిన్ ద్వారా నుంచి చిన్న హోల్స్తో స్క్రూస్ పెట్టి నరాల్ని మొత్తం డీకంప్రెస్ చేసి ఇది చేయొచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటి? ఒకటి, పేషెంట్స్ మొబిలైజ్ చేయాలంటే ఆ రోజు సాయంత్రం మొబిలైజ్ చేయొచ్చు. అంటే స్పైన్ సర్జరీ తర్వాత లేడు, బెడ్లోనే ఉండాలి, ఒక వారం రోజు బెడ్లోనే ఉండాలి అలాగేం లేదు. ఆ రోజు సాయంత్రం లోపల నడవచ్చు, లేకపోతే నెక్స్ట్ డేనే
మేము మొబిలైజ్ చేసి ఇంటికి కూడా పంపించవచ్చు. అండ్ దట్ ఈస్ ది అడ్వాంటేజ్. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఈజ్ ఆల్మోస్ట్ 90% less. Accuracy, like we said, is about 100%. And with the robot, we are able to do this with small incisions, which means patients recover faster. తక్కువ టైం హాస్పిటల్లో ఉండాలి, ఎక్కువ బెడ్ ఛార్జెస్ ఏమి ఉండవు. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద రోబోట్. సో ఇన్ బోత్ స్కోలియోసిస్ విచ్ ఇస్ ఇన్ చిల్డ్రన్ అండ్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అడల్ట్స్లో, ఇప్పుడు ఏజ్తో పాటు స్పైన్ అరిగిపోవడం, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం, వర్టిబ్రా స్లిప్ అయిపోవడం, స్పాండైలోలిస్థెసిస్ అని చెప్తాము, అవన్నీ ఇప్పుడు రోబోట్తో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ విత్ వెరీ వెరీ స్మాల్ ఇన్సిజన్స్ అనమాట. అండ్ థ్యాంక్స్ టు దట్ పేషెంట్స్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది, దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ ఫాస్టర్, అండ్ దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ దట్ ద రోబోట్ గివ్స్ టు మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ. కృష్ణ చైతన్య, స్పైన్ సర్జన్ నేను. సో ఇవాళ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను రోబోటిక్ టెక్నాలజీ గురించి జనాలకి, పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంటే రోబోటిక్ టెక్నాలజీ బ్రెయిన్ అండ్ స్పైన్లో గత 25 yearsలో ఉన్నా సరే, ఇండియాలో స్పైన్లో ముఖ్యంగా రీసెంట్గానే వచ్చింది. అండ్ ఇండియాలో చాలా తక్కువ సెంటర్స్లో, అంటే మన ఏపీ తెలంగాణలో అయితే ఇప్పుడు దాకా ఇది లేదు. దిస్ ద ఫస్ట్ సెంటర్ టు హ్యావ్ రోబోటిక్ స్పైన్, న్యూ జనరేషన్ రోబోట్ ఇన్ ఏపీ తెలంగాణ విచ్ ఈస్ వర్కింగ్ రైట్ నౌ. సో ఇందులో ఏంటంటే మన పేషెంట్స్కి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అయినా సరే, పిల్లల్లో డిఫార్మిటీ కరెక్షన్ అయినా సరే, ప్రెసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది, టైం కూడా తక్కువ తీసుకుంటుంది, రేడియేషన్ ఎక్స్పోజర్ అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు, అండ్ యాక్యురసీ 100% ఉంటుంది. సో ఇంత అడ్వాంటేజ్ ఉండటం వల్ల కొన్ని సర్జరీస్లో, లంబార్ స్పైన్ సర్జరీస్లో, డిస్క్ సర్జరీస్లో, మినిమల్ ఇన్వేజివ్లో ఇది మనకి చాలా వరకు, అంటే 0.01% కన్నా తక్కువ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్లాంటివి కాకుండా మనం పిల్లల్లో వంకర్లు తీసుకునే సర్జరీస్ తీసుకుంటే, ఇది నాకైతే కంపల్సరీ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు మనం చేసే సర్జరీస్లో చాలా హై రిస్క్ ఉండేది. పిల్లల్లో మనం స్క్రూస్ వేస్తున్నప్పుడు నరంకి టచ్ అయ్యే ఛాన్స్, బ్లడ్ వెసల్స్కి టచ్ అయ్యే ఛాన్స్ కానీ చాలా ఎక్కువ ఉండేది. అండ్ మాకు గంటల తరబడి ఆ ఎక్స్రేస్ పెట్టుకుని చేయాల్సి వచ్చేది. అప్పుడు కూడా మనం కరెక్ట్గా స్క్రూ వేయగలమా లేదా అనేది డౌట్, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోబోటిక్ టెక్నాలజీ రావడం వల్ల 100% యాక్యురసీతో ఈ పిల్లల్లో స్కోలియోసిస్ అవి కరెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కాకపోయినా మేబీ ఫ్యూచర్లో ఇది మ్యాండేటరీ అనొచ్చు. అండ్ ఫ్యూచర్లో అండ్ స్పైన్ సర్జరీ ఖచ్చితంగా మారబోతుంది. అండ్ దిస్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఇన్ స్పైన్ సర్జరీ. Good afternoon. My name is Dr. Savit Shastri. I'm the neurosurgeon and neurospine surgeon. Like Dr. Chaitanya said, robotic surgery is the future, and we are the first hospital to get it in the Andhra Telangana area. We have this press need to increase awareness. We want to reach out to various schools and have them set up screening programs for scoliosis, which is bending of the spine, which can be identified very early. And if it can be identified early, we can both treat these patients even without surgery or provide corrective surgery early. And with the robot, the surgery becomes extremely safe. And similarly, we also want to increase the accessibility of the robot to smaller towns and rural areas where there are people who may not have awareness of the robot or may be afraid of spine surgery, feeling that spine surgery is very dangerous, and the truth is very, very different. And with the robot, spine surgery is almost 100% safe, and we are able to provide extremely safe, accurate, and surgery which is beneficial to patients, where they can recover fast and get back on their feet as early as possible.